61 సంవత్సరం మావుళ్ళమ్మ ఉత్సవాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మా పెద్దలు తలపెట్టిన ముహూర్త వేళ విశేషం 62 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇదంతా మా గొప్పతనం కాదండి, మా పెద్దలు చాలామంది కాలం చేశారు. వాళ్ళందరినీ ఒకసారి మీకు చెప్తాను. ఇలాగా గంగమూలి కృష్ణారావు కానివ్వండి, సుటారు సూర్య గారు కానివ్వండి, రామాయణ వెంకటేశ్వర కావచ్చు, మానే సుబ్బయ్య గారు, కట్టా నరసింహమూర్తి గారు, మన్ని వెంకటరావు, నరహరిశెట్టి పాండు గారు, ఇలాగా చాలామంది ఉన్నారండి. తర్వాత అడ్డాల రంగారావు గారు, మన కాగిత మంగళరావు గారు, గోవింద్ గారు, పేరయ్య గారు కూడా కాలం చేశారు. పేరయ్య గారు కూడా వీళ్ళ నలుగురు ఎక్కువ కాలం చేశారండి ప్రెసిడెంట్ కింద. అవునే, ఇదంతా మా గొప్పతనం ఏం కాదు, వాళ్ళ పెద్దలు వేసిన బాటలో మేము ఇంతవరకు చాలా కష్టపడి, అంటే మా కష్టం కూడా ఉందండి, వాళ్ళు చూపించిన బాటలో మేము నడుస్తున్నాం అంతే తప్ప ఇది మాది మాది అనుకుంటాకి ఏం లేదు. పెద్దలను గౌరవించుకోవాలి కాబట్టి, వాళ్ళని తలుచుకోవాలి కాబట్టి నేను చెప్తాను ఈ విషయం. రెండోది ఏంటంటే, ఇక్కడ కొడికలపూడి గోవిందరావు కళావేదిక అనేది ఎలా వచ్చిందంటే అండి, మా పెద్దలు ఉత్సవాలు స్టార్ట్ చేసినప్పుడు అది వర్షాలు వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంటే ఈ పెద్దలు ఇంకా ఉన్నారండి కొంతమంది, మాంకాలరావు కావచ్చు, రంగారావు కావచ్చు, కృష్ణారావు కావచ్చు, మెంటి రంగారావు కావచ్చు, వాళ్ళందరూ పెద్దలు ఇంకా పెద్దలు ఉన్నారండి. వాళ్ళందరూ కలిసి కొడుకులపూడి గోవిందరావుని కలవడం జరిగిందండి. ఏమంటే ఆయన అప్పటికి ఇంకా రాజకీయాల్లోకి రాలా, ఇది ఎప్పుడో 50 సంవత్సరాల పై మాట. రాజకీయాల్లో రాకముందే మా పెద్దలు అడగగానే ఆయన సొంత ఖర్చులతో మాకు ఈ కళావేదిక కట్టించడం జరిగిందండి. రెండోది ఏంటంటే, అలాగే మా సంఘాన్ని గుర్తించి మొన్న ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. ఆ సంఘాన్ని గుర్తించి మా పెద్దలు ఎవరో కలవకపోయినా మాకు ప్రతిష్టం ఇదివరకు గతంలో 2 ఇచ్చేవారండి టెస్ట్ బోర్డు నెంబర్లు. ఇప్పుడు ప్రజెంట్ 1 ఇస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఒక 20 ఏళ్ళ నుంచి. మా సంఘ పెద్దలు ఎవరో అంటే సమయభావన కావచ్చు, ఇంకోటి కావచ్చు, మేము వెళ్తున్నాం తప్ప మామూలు ఉత్సవాలకు వెళ్తున్నాం, జాతరకు రమ్మని వెళ్తున్నాం. ఏమంటే మేము అడగట్లా, మా సంఘానికి ఒకటి ఇవ్వాలండి మీరు మాకు చేయాలని అడగల. అయినా కానీ మా సంఘాన్ని గుర్తించి మాకు టెస్ట్ బోర్డు నెంబరు కేటాయించి అందులోకి నా పేరు ప్రతిపాదించినందుకు ముఖ్యంగా అంజబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రెండోది గోవిందరావుకి, ఇప్పుడున్న వాళ్ళ మనవడు గోవిందరావు ఉన్నారు కదండి, ఆయన కూడా మాకు చాలా సహకారం చేశారు. వాళ్ళ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విషయం ఎందుకు చెప్పాలంటే, ఆ కళావేదిక అనేది ఎలా అయింది, చాలా మందికి కొత్త వాళ్ళు అందరూ ఉన్నారండి. ఆ కళావేదిక ఎలా మొదలైందో ఎవరికి తెలియదు, కొంతమందికి, పాత వాళ్ళకి తెలిసి కొత్త వాళ్ళకి అది తెలియదు కాబట్టి నేను ఇది తెలియపరచడం జరుగుతుంది. అలాగే మాకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి కావండి, గోవింద గారికి కావండి, అలాగే తోట సీతమహేశ్వరి గారికి కానివ్వండి, ఇతర పెద్దలందరికీ, మాకు సహకరిస్తున్న దాతలకు కానివ్వండి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెండోది మున్సిపాలిటీ వారికి కానీ, పోలీస్ శాఖ వారికి కానీ, రెవెన్యూ వారికి కానీ, వీళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు ఈ నెలల్లో. ఇప్పుడే కాదండి, ఈ నెలలని కాదు, మాకు ఎప్పుడు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. రెండోది ఏంటంటే, మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు, అన్నీ ఎలా చేయాలి ఏంటని చెప్పి మాకు సూచనలు ఇచ్చారు. రాత్రి కమిటీ అంతా కలిసి డిఎస్పీ గారిని కలిసాము. డిఎస్పీ గారికి వెళ్తే డిఎస్పీ గారు కూడా మాతో పాటు నడుచుకుంటా, డిఎస్పీ ఆఫీస్ నుంచి నడుచుకుంటా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏమీ ఇబ్బంది లేకుండా, ఎలా మీరు ఎప్పటి నుంచో 60 సంవత్సరాల నుంచి పైబడి చేస్తున్నారు కాబట్టి మా సలహాలు మీకు చెప్తాం, అలాగే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ సలహాలకు మాకు చెప్పండి, అందరూ కలిసి సమిష్టిగా పనిచేసుకుందాం అని చెప్పారు. అలాగే రాత్రి మళ్ళీ లైన్లు అయ్యి ఉప్పుల రంగారావు ఈయన లైన్లు కట్టించి దాంట్లో ముందు ఉంటాడండి, భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా మేము అందరూ ఉంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఇది ఏ ఒక్కరి మీద వెళ్ళిపోయేది కాదండి, ఇది అందరూ సమిష్టిగా కృషి చేసి జరిగింది. అలాగే 13వ తారీఖున సంతర్పణ ఎలాగ చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి ఇందులో మీడియా పాత్ర కూడా కొంత ఉందండి. అమ్మవారిని అంత డెవలప్ అవడానికి కారణం ఆ వర్తక సంఘం. ఇదివరకు మా చిన్నప్పుడు ఇక్కడ మార్కెట్ ఉన్నప్పుడు అమ్మవారిని సరిగ్గా అంటే దాదాపు లేక కొంచెం చాలా ఇబ్బందులు ఉండేవి. అమ్మవారి గుడి సంత జరిగేది ఇక్కడ. ఆ సంత జరిగినప్పుడు అందరూ తలకో రూపాయలు తలకపాలు వేసుకుని, అప్పుడు తక్కువ కదండి, ఇంత డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేయడం వల్ల అమ్మవారు బాగా డెవలప్ అయింది. సంఘంలో ఏంది, అమ్మవారి డెవలప్మెంట్ లేదు, అమ్మవారు లేదంటలా డెవలప్మెంట్ లేదు, సంఘమే ఉందండి. అమ్మవారు డెవలప్ అవటం కారణం
సంఘం ప్రోత్సాహం చాలా ఉంది అమ్మవారి ఇది చేయటంలో. తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు ఘనంగా తీసుకెళ్తే పాత్ర మీడియా పాత్ర కూడా చాలా ఉంది. ఇవాళ చిన్న చిన్న యూట్యూబ్లు అవి వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడికో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళారు. అందుచేత మా సంఘ తరపుని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.